టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. క్వశ్చన్స్ రాసుకుందాం. ప్రతి మోడల్ కి యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ we will see. Find the angle between the two hands of a clock. Find the angle between the two hands of a clock for 3:40 p.m., 6:30 p.m., 1:20 p.m., 10:10 p.m., 2:50 p.m. 12 గంటలు ఉంది. జనరల్ గా మనకు రోజు 24 గంటలు. సో దాని తర్వాత 13, 14, 15, 16గా మారుతుంది. సో 12 గంటల వరకు అన్ని టైములు వేసుకున్నాను. 3:40 p.m., 6:30 p.m., 1:20 p.m., 10:10 p.m., 2:50 p.m. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఈ రెండింటిని స్టార్ మార్క్ పెట్టుకోండి. 10:10 p.m. కి స్టార్ మార్క్ పెట్టుకోండి. 2:50 p.m. కి స్టార్ మార్క్ పెట్టుకోండి. 3:40 p.m., 6:30 p.m., 1:20 p.m. ఈ రెండింటిని ఎందుకు స్టార్ మార్క్ పెట్టుకున్నానో ఒక 5 నిమిషాల తర్వాత చెప్తాను. ఫస్ట్ 3:40 p.m. దయచేసి ఎవ్వరు ఏది రాయకండి, వినండి. 3:40 p.m. స్టెప్ నంబర్ 1. దీనిని గడియారంలో ఎలా ఉంటుందో దాని పొజిషన్ ఊహించుకోండి. 3:40 p.m., 3:40 p.m. 3:40 అంటే రైట్ అవర్ హ్యాండ్ వచ్చేసరికి 3 దగ్గర ఉండొచ్చు. 40 అంటే మినిట్స్ హ్యాండ్ వచ్చేసరికి 8 దగ్గర ఉండొచ్చు. కొన్ని నెససరీ, ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, 3కి దగ్గరగా 8 దగ్గరగా ఉండొచ్చు. 3:40 p.m. అవర్ హ్యాండ్ ఏమో 3 దగ్గర ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ 8 దగ్గర ఉండొచ్చు. కొన్ని చేంజెస్ మనం చెయ్యాలి. ఆ చేంజెస్ ఏంటంటే ఇప్పుడే మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం. 12 గంటలకు మొత్తం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 360 డిగ్రీలు. 12 గంటలకు 360 డిగ్రీలు, గంటకు 30 డిగ్రీలు. 3 గంటలు 8 గంటలు. 3 గంటలు 8 గంటలు. అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ 8 దగ్గర ఉంది. తేడా ఎంత ఉంది? 5 గంటల తేడా ఉంది. అంటే అప్రాక్సిమేట్ గా నాకు 150 డిగ్రీల యాంగిల్ మధ్య డిస్ప్లేస్మెంట్ రావచ్చు. అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ 8 దగ్గర ఉంది. ఇది ఎగ్జాక్టా సార్? కాదు సార్. రైట్, ఎగ్జాక్ట్ గా 3:40 ఎప్పుడైతే ఉందో కొన్ని మార్పులు చేయాలి. అది నేను సెకండ్ స్టెప్ లో చేస్తాను. అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, 40 అంటే మినిట్ హ్యాండ్ 8 దగ్గరగా ఉండొచ్చు. రైట్, సో 3, 8 మధ్యలో 150 డిగ్రీలు. ఎప్పుడైతే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైతే అవర్ హ్యాండ్ 1 నిమిషంలో ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది, 1 నిమిషంలో ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది, 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 40 నిమిషాల దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? నిమిషానికి 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. సో అవర్ హ్యాండ్ అనేది 40 నిమిషాలు మూవ్ అయింది. అంటే నిమిషానికి 1/2 డిగ్రీ, 40 నిమిషాలకు 20 డిగ్రీలు. 40 నిమిషాలకు 20 డిగ్రీలు. 150లో 20 డిగ్రీలు మూవ్ అవుతే మిగతా యాంగిల్ ఎంత? 130 డిగ్రీలు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 3 నుంచి 8, 5 గంటలు. గంటకు 30 డిగ్రీలు. 5 × 30 ఈజ్ 150. ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 8 దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ 20 డిగ్రీలు జరిగింది. ఎందుకు 20 డిగ్రీలు జరిగింది? ఇక్కడ మనకు 40 నిమిషాలు టైం ఇచ్చాడు. నిమిషానికి 1/2 డిగ్రీ, 40 నిమిషాలకు 20 డిగ్రీలు. 150లో 20 డిగ్రీలు చేంజ్ అయింది. అంటే మిగతా ఆన్సర్ ఎంత? 130 డిగ్రీలు. ఏ ఫార్ములాలు, పనికిరాని ఫార్ములాలు ఏది అవసరం లేదు. 6:30
6:30. మనకు 12 గంటలు 24 గంటలు అంటే 12 తర్వాత అదే 12 మళ్ళీ తిరుగుతుంది. సో 6:30 స్టెప్ నంబర్ 1. జస్ట్ లాజికల్ గా మైండ్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 6:30 అంటే అవర్ హ్యాండ్ 6 మీద ఉంది. అవర్ హ్యాండ్ 6 మీద ఉంది. మినిట్ హ్యాండ్ కూడా 6 మీద ఉంది. ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 6 దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ 30 నిమిషాలు జరుగుతుంది. అవర్ హ్యాండ్ 30 నిమిషాలు జరుగుతుంది. నిమిషానికి 1/2 డిగ్రీ జరుగుతుంది. 30 నిమిషాల కంటే ఎంత జరుగుతుంది? 15 డిగ్రీలు చేంజ్ జరుగుతుంది. ఎస్ ఆర్ నో? 6:30 అంటే అవర్ హ్యాండ్ 6 మీద ఉంది. మినిట్ హ్యాండ్ ఎప్పుడైతే 6 మీదకి వచ్చిందో అవర్ హ్యాండ్ 30 నిమిషాలు జరుగుతుంది. అవర్ హ్యాండ్ నిమిషానికి ఎంత జరుగుతుంది? 1/2 డిగ్రీ జరుగుతుంది. 30 నిమిషాలకు ఎంత? 15 డిగ్రీలు. చాలా లాజికల్ గా చేయొచ్చు. ఏ ఫార్ములాలు ఇమాజినరీ క్లాక్ ఉంటే ఫార్ములాలు మనకు పనికిరావు. 1:20 PM 1:20 PM ఇది 1, ఇది 4. ఇది అవర్ హ్యాండ్ అండ్ ఇది మినిట్ హ్యాండ్. ఇది అవర్ హ్యాండ్ అండ్ ఇది మినిట్ హ్యాండ్. రైట్? చాలా లాజికల్ గా చూడండి. 1:4 ఎన్ని గంటల తేడా ఉంది? 3 గంటల తేడా ఉంది. 3 గంటలంటే 90 డిగ్రీలు. 3 గంటలంటే 90 డిగ్రీలు. గంటకు 30 డిగ్రీలు. 3 గంటలంటే 90 డిగ్రీలు. ఎప్పుడైతే ఇది మినిట్ హ్యాండ్ 4 దగ్గరకు వచ్చిందో అవర్ హ్యాండ్ 20 నిమిషాలు జరిగింది. 20 నిమిషాలు అంటే నిమిషానికి 1/2 డిగ్రీ. నిమిషానికి 1/2 డిగ్రీ. 20 నిమిషాలు అంటే ఎంత? 10 డిగ్రీలు. 90లో 10 జరిగింది. 90లో 10 జరిగింది. ఎంత ఆన్సర్? 80 డిగ్రీలు. ఎంత ఆన్సర్? 80 డిగ్రీలు. జస్ట్ చూడంగానే మీకు ఏ ఫార్ములాలు పనికి మాలిన ఈ ఫార్ములాలు ఇస్తారు. 6 × 5h - 11/12m అని. ఈ ఫార్ములాలే అవసరం లేదు. ఫార్ములా అనేది లాజిక్ నుంచి వచ్చింది. లాజిక్ అనేది ఫార్ములా నుంచి రాలేదు. ఈ 3 క్వశ్చన్లు అబ్సల్యూట్ క్లారిటీ. ఒకసారి పెయిడ్ యూజర్స్ అందరూ నా వైపు చూడండి సార్. ఆన్సర్ చెప్పండి. 2:45 2:25 వేద్దాం. 2:25 అంటే అనిల్ సార్ అన్నాడు అవర్ హ్యాండ్ 2 మీద ఉంటుంది, మినిట్ హ్యాండ్ 5 మీద ఉంటుంది. 2, 5 మధ్యలో తేడా ఎంత? 3 గంటలు. గంటకు 30 డిగ్రీలు. 3 గంటలకు 90 డిగ్రీలు. 2:25 25 అంటే 25/2 12:30. సో మొత్తము 90 నుంచి 12:30 తీసేస్తే 77:30. చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?